హాయ్ హలో ఫ్రెండ్స్, మా యూట్యూబ్ ఛానల్ చాగంటి బ్లాగ్స్ 45. నేను మీ స్వప్న. ఇప్పుడు నేను ఒక మహిళ స్టోరీ చెప్పుదామని ఈ వీడియో చేసినాను. ఈ సమాజం ఎలాగుందంటే, ఒక మహిళ నీట్గా రెడీ కాకుండా చింపురు జుట్టుతో మాసిపోయిన బట్టలతో బొట్టు పెట్టుకోకుండా ఉంటేనేమో తన మోటుదని మాట్లాడతారు. తన మోటుది, తనకేమీ తెలియదు, తనకు నీట్గా రెడీ కావటం చేత కాదు అని మాట్లాడతారు. అదే నీట్గా రెడీ అయ్యి పూలు పెట్టుకొని జడ వేసుకొని మంచిగా పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని మంచి డ్రెస్ వేసుకుంటే ఏమంటారు, తన సోకులాడి తన సోకు తన అందం చూపించడానికి ఇలా రెడీ అయిందని మాట్లాడతారు. తన ఇంటికాడ ఉండి ఏ పని చేయకుండా ఇంట్లో పని మాత్రమే చేసుకుంటే తనకి ఏది చేత కాదు, తను బయటికి పోయి 4 రూపాయలు సంపాదించడం చేత కాదని మాట్లాడతారు. అదే బయటికి పోయి 4 రూపాయలు సంపాదించి తన పనులన్నీ చక్కబెట్టుకొని వస్తే తన అసమర్థురాలు అని మాట్లాడతారు. ఎవరితో మాట్లాడకుండా తన పనులు తను చేసుకుంటూ పోతే తను ఎవరితో మాట్లాడదు, తనకు మాటలు రావు, అది రావు ఇది రావు అని మాట్లాడతారు. అదే నలుగురితో మాట్లాడితే తన్నేమంటారు, నోరున్న ఆడది అందరితో మాట్లాడుతుంది అది ఇదని అట్లా మాట్లాడతారు. తన బయటికి పోకుండా ఏ పని చేయకుండా తన భర్త తెచ్చే సంపాదనతోటి తన కుటుంబాన్ని చక్కబెట్టుకుంటే అది మరొకలాగా మాట్లాడతారు. భర్త కష్టపడొద్దంటే తను ఏ పని చేయట్లేదు, తన ఇంట్లోనే ఉంటుంది, తనకు డబ్బులు సంపాదించటం రాదు, తనకు తెలివితేటలు లేవు అని మాట్లాడతారు. తన భర్తకు సపోర్ట్ చేసి తన 4 రూపాయలు సంపాదించాలి అనుకుంటే అది వేరేలా మాట్లాడతారు. భర్తకు సమానంగా పని చేస్తుంది, తన అసమర్థురాలు, తను ఏదైనా సాధించుద్ది అది ఇదని మాట్లాడతారు. అలాగుంది ఈ సమాజం అన్నది. అలా మాట్లాడే వాళ్ళ గురించే చెప్తున్నాను ఫ్రెండ్స్, మీ అందరి గురించి కాదు. మీరు ఎవరైనా నన్ను తప్పుగా అనుకుంటే మీ అందరి కాడ నేను క్షమాపణ అడుగుతున్నాను. కానీ తనకుండే ప్రాబ్లమ్స్ తనకుంటాయి కదా, ఏమీ చూడకుండా మీకు ఏది దోస్తే అది మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. నేను ఈ వీడియో మీద మీకు ఎలాంటి అభిప్రాయం అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవటం మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే తనకుండే ప్రాబ్లమ్స్ తనకుంటాయి కదండి. తను ఏడ్చుకుంటా డల్లుగా ఉంటే ఊరికే ఏడుపు మొక్కది, ఊరికే ఏడుస్తూనే ఉంటుంది, ఎప్పుడు చూసినా డల్లుగానే ఉంటుంది అని మాట్లాడతారు. తను ఆనందంగా ఉన్నా తన నవ్వినా ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది, ఎప్పుడు ఆనందంగా కనిపిస్తూనే ఉంటుంది. తనకి ఏ రంది ఉండదు, ఏ టెన్షన్ ఉండదు. వాళ్ళ ఆయన తెచ్చి పెడుతున్నాడుగా, వాళ్ళ అమ్మ నాన్న తెచ్చి పెడుతున్నారుగా, తనకి ఇంకెందుకు బాధ్యత ఉంటుంది, తనకి ఇంకెందుకు రంది ఉంటుందని రకరకాలుగా మీరే ఒక అమ్మాయి గురించి, ఒక మహిళ గురించి మాట్లాడటం కరెక్ట్ అయితే కాదు ఫ్రెండ్స్. నేనైతే నా మనసుకు అనిపించింది నేను వీడియో చేసినాను. మీకు ఎవరికైనా తప్పుగా అనిపిస్తే మాత్రం నేను మనసు పూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.